హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. నేను 1/2 కేజీ బెండకాయలు ఇలా ముక్కలుగా కోసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ముక్కలుగా కోసుకోవాలి. 1 టమాటా, నిమ్మకాయ సైజు ఇంత చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు, కారం. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకోవాలి. నూనె వేడైనాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి నూనె ఉప్పు కూడా వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేస్తాం. ఉల్లిపాయ టమాటా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని సిమ్లో పెట్టి మగ్గించాలి. మూత పెట్టుకుని 3 మినిట్స్ మగ్గించాలి. బెండకాయ మగ్గిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి రానివ్వాలి. పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.